తర్వాత ఈ హాల్ టికెట్స్ అనేటివి మీకు మోస్ట్ ప్రాబిలిటీ నెక్స్ట్ వీక్లో రావచ్చు. హాల్ టికెట్ మీద ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రిన్సిపాల్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ కంపల్సరీ. సో అది మీ కాలేజీలో ప్రిన్సిపాల్ సిగ్నేచరు తర్వాత స్టాంప్తో వేసినది ఉంటాయి. మీకు వచ్చింది ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్గా పాస్ ఆన్ చేస్తాం. అవి మీరు కలెక్ట్ చేసుకోండి హాల్ టికెట్స్. తర్వాత బస్ టైమింగ్స్ కూడా చేంజ్ అవుతాయి. ఆల్మోస్ట్ 8:30కి ప్రతి సెంటర్కు రీచ్ కావాలి కాబట్టి అది లాస్ట్ రోజు కూడా చెప్తాను నేను ఇన్స్ట్రక్షన్. 28th రోజు మార్నింగ్ అంటే మనకు సెంటర్స్ బాయ్స్ గవర్నమెంట్ ఓల్డ్ సంగారెడ్డిలో ఉన్న కాలేజెస్, తర్వాత త్రినేత్ర దగ్గర ఉన్నటువంటి కాలేజెస్, చౌరస్తాకు ఉన్న కాలేజెస్ సెంటర్స్, ఆల్మోస్ట్ సెంటర్స్ లిస్ట్ కూడా ఈరోజు ఆ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. హైయెస్ట్ స్ట్రెంత్ మనకి ఇవ్వడం అంటే మీరందరూ కూడా వేరే సెంటర్లలో పడతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మీతో పాటు చుట్టుపక్కల వాళ్ళు వేరే కాలేజ్ స్టూడెంట్స్ కూడా మీతో పాటు ఎగ్జామినేషన్ రాస్తారు. కొంచెం కేర్ఫుల్గా రాయండి, చెక్ చేసుకోండి, బాగా ప్రిపేర్ కాండి. చెప్పాను కదా హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టెంపరేచర్స్ అనేది ఆల్మోస్ట్ బాగా పెరుగుతుంది కాబట్టి వాటర్ బాగా తీసుకోండి. తర్వాత టైం వేస్ట్ చేయకోకుండా ఆ లాస్ట్లో కూర్చోండి. సో నెక్స్ట్ టైం అనేది ఎక్కడ కూడా వేస్ట్ చేయకోకుండా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా వచ్చారో అంతే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి తర్వాత మీరు రేపటి నుంచి కానీ లేదా ఈ రోజు నుంచి కానీ మళ్ళీ యాజ్ యూజువల్గా రెగ్యులర్ యాక్టివిటీస్లోకి వచ్చేసి చదవాలి. ఈ ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ మంత్ 20th వరకు ఉంటాయి, అదొకటి. తర్వాత సమ్మర్ క్లాసెస్ కూడా రెగ్యులర్గా అవుతాయి. సమ్మర్ క్లాసెస్కి సంబంధించి ఎంసెట్, జేఈ మెయిన్స్, నీటు. జేఈ మెయిన్స్ వాళ్ళకి మాత్రం తక్కువ పీరియడ్ ఉంటుంది. మిగిలిన ఎగ్జామినేషన్స్ వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ప్రాక్టీసు తర్వాత ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ మీరంతా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఏదైతే 5th ఎగ్జామినేషన్స్ మార్చి 5th నుంచి స్టార్ట్ అవుతున్నాయో ఆ మార్చి 5th కంటే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కన్సర్న్ లెక్చరర్స్ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి. మీరు ఇంటరాక్ట్ అయ్యి సబ్జెక్ట్ ద్వారా అంటే ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేస్తారు. ఆల్రెడీ నిన్న మీటింగ్లో కూడా నేను డిస్కస్ చేయడము జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు మిమ్మల్ని ఒక రూమ్లో బంధించారు అనుకుందాం. 1 గంట బంధిస్తే మీకు ఏమి లేకుండా సెల్ ఫోన్ కానీ పేపర్ కానీ మనుషులు కానీ ఎవరు మీతో అందరూ డిటాచ్ అయ్యి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఒకరోజు ఉండగలుగుతారా? ఒకరోజు ఉండగలుగుతారా? 1 వీక్, 1 మంత్, 1 ఇయర్ ఉంటారా? అటువంటిది 25 years ఒక వ్యక్తి 25 years జనరల్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. వన్ వీక్ వీక్ 1 మంత్ 1 ఇయర్ కాకుండా ఆయన 25 సంవత్సరాలు ఒక జైల్లో ఉండి తర్వాత 25 సంవత్సరాలంటే ఆల్మోస్ట్ మన జర్నీ అంత జరిగిపోయి ఉంటుంది. ఇంకా ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ నమ్మకం కానీ దేని మీద కూడా మనకు అన్నిటి మీద విరక్తి వచ్చి ఏమీ సాధించలేని పరిస్థితిలో ఉంటుంది. అటువంటి వ్యక్తి బయటికి వచ్చిన తర్వాత ఆయన ఒక దేశానికి వచ్చేసి ప్రెసిడెంట్ కావడం జరిగింది. ఇది రియల్ స్టోరీ. ఎవరు ఆయన అంటే నెల్సన్ మండేలా, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా 25 సంవత్సరాల తర్వాత బాల్ కొడితే ఎంత స్పీడ్గా ఎనికొస్తుందో అంతే స్పీడ్గా ఆయన యొక్క ఆ 25 సంవత్సరాలు నేను ఏం చేయాలి, బ్లాక్ అండ్ వైట్ నల్ల జాతి తెల్ల జాతి వాళ్ళ మధ్య బాగా ఘర్షణ జరుగుతున్న టైంలో 1995లో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ దేశానికి అధ్యక్షుగా కావడము, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లను ఆపడము, ఒక మంచి గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా ఆయన పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆయన నెల్సన్ మండేలా. కాబట్టి మనకి ఇవన్నీ కొంతమంది స్టోరీలు మనం తెలుసుకుంటే ఏం జరుగుతుంది, మనం ఎలా ఉన్నాము, డే బై డే మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము,
తర్వాత మన ఐడియాలజీ ఏంటి, మన గోల్ ఏంటిది, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. చెప్పాం కదా, మార్నింగ్ సెషన్లో చెప్పాను, డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ప్రోగ్రామ్ ఏంటిది అంటే డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పాస్ పర్సెంటేజ్ కూడా మంచి పర్సెంటేజ్ ఇవ్వాలి. 100% పాస్ పర్సెంటేజ్ కోసం ట్రై చేస్తాం. అదేవిధంగా పిల్లల యొక్క సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్గా కాలేజ్కి వస్తేనే అది సాధ్యం అవుతుంది. ఎనీహౌ ఈ ఎగ్జామినేషన్స్లో మీరు బాగా పర్ఫామ్ చేసి హయ్యర్ స్టడీస్కి సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీ లెక్చరర్స్ మీ గ్రూప్ ద్వారా మీకు వచ్చిన నోటిఫికేషన్, లా నోటిఫికేషన్ మార్చి 1 నుంచి, తర్వాత ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చింది 25 నుంచి ఏమో ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నీట్ది ఆల్రెడీ వచ్చేసింది, జేఈ మెయిన్స్ కూడా వచ్చింది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. మిగిలిన ఇప్మాట్ కానీ, క్లాట్ కానీ, టిస్ కానీ, అజీం ప్రేమ్ యూనివర్సిటీ, నెక్స్ట్ నాటా, క్లాట్ ఇవన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు గ్రూపుల ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీరు అప్లై చేసుకోండి. లేదా ఏమైనా డౌట్ వస్తే మా దగ్గర రండి, డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాం. రైట్, ఓకే. ఈరోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి ఎస్పెషల్లీ మీడియా మిత్రులకు మన సారు రామ్ దయాల్ సార్ R7 మాకు చాలా దగ్గర మిత్రుడు. ఎప్పుడు ఆయన ఫోన్ చేసిన అందుబాటులో ఉండి ప్రతి ప్రోగ్రాము ఆయన కాలేజీకి సంబంధించి ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఆయన ముందుండి మాకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఆయనకు నేను కాలేజ్ తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు క్లాప్స్ కొట్టాలి ఇప్పుడు. అదేవిధంగా మనకు ఈరోజు కొత్తగా ఇంట్రొడ్యూస్ అయినటువంటి క్లింకర్ న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ లోకేష్ గారు, మీకు కూడా మీ టీం కూడా మీ పేరు ఎడిటర్ శ్రావణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు మాకు సపోర్ట్ చేసినందుకు. సో అదేవిధంగా నేను మనకు రెగ్యులర్గా మన ప్రోగ్రామ్ ఏమున్నా కూడా ఎంత బిజీ ఉన్నా ఆ షెడ్యూల్కి వేరే వాళ్ళు పంపించి ఆయన మనకు టైం ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళందరికీ మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి ఎస్వి జూనియర్ కాలేజీ ఎప్పుడు కూడా డోర్ ఓపెన్ చేసే ఉంటాయి. సండేస్ కూడా పనిచేస్తూనే ఉంటాం. కాబట్టి మీకు ఈ హాలిడేస్లో బాగా ఉపయోగించుకొని ఎంట్రన్స్కి సంబంధించి హయ్యర్ స్టడీస్కు ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్రాక్టికల్గా లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్, టాప్ స్టూడెంట్, ఒక లోకల్ ఇక్కడ ఎక్కడో జాయిన్ అయినాడు. వాడిది ఆల్మోస్ట్ సెల్ ఫోన్, ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే తెలియని వ్యక్తి దానికి అడిక్ట్ అయిపోయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాడు క్లాస్లో ఉన్నంతసేపు సెల్ ఫోనే ఆడడం జరుగుతుంది. పిల్లలు చెప్తున్నారు, మన స్టాఫ్ వచ్చి చెప్తున్నారు, సార్ వీడు ఇలా తయారై ఉన్నాడు. ఎంత బాధ అనిపిస్తుంది. ఒక మంచి స్టూడెంట్, లాస్ట్ ఇయర్ టాప్ స్టూడెంట్. సో అట్లా కాకోకుండా మీ పేరెంట్స్కి తద్వారా మీ ద్వారా మాకు కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ హయ్యర్ స్టడీస్ కానీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం. అది ఒకటి మీరు గమనించాలి. అదేవిధంగా మీరందరూ ఎంతో కొంత నాలెడ్జ్ కాలేజ్ ద్వారా ఎంతో కొంత గెయిన్ అయినారని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? వినపల్లా? సంతోషం. కాబట్టి మీ జూనియర్స్, మీ బ్రదర్స్, సిస్టర్స్ కూడా మీరు మన కాలేజీ గురించి చెప్పి ప్రతి ఒక్కరిని మినిమం ఒక్కొక్కరిని ప్రమోట్ చేయాలి. చేస్తారా? చేయరా? ఏంటి సార్ ఇంటికి గేట్లు పెడతారు, ఏమో చేస్తారు, సుధాకర్ పైపులు తీసుకుంటారు, కొడతారు. నేను వద్దు, నేను సుధాకర్ పైపులు కొట్టాము, ఏం కొట్టాము. మీరు అదే మార్నింగ్ ఎవరో చెప్పారు, కొట్టే పరిస్థితి లేదా తిట్టే పరిస్థితి లేదా క్వశ్చన్ చేసే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు అని అంటే అక్కడ ఏదో లోపం ఉండడం వల్ల అది జరిగి ఉంటుంది. కాబట్టి అవకాశం మాకు ఇవ్వద్దు. మీరు మంచిగా సెటిల్ కావాలి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. రేపొద్దున ఈరోజు రూపేష్ గారు వచ్చారు, అట్లా మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయొచ్చు. రేపొద్దున డిస్ట్రిక్ట్ సెకండ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే ఐపీఎస్ ఎస్పీ గారు, ఫస్ట్ కలెక్టర్ అయితే నెంబర్ 2 ఎస్పీ గారు. కాబట్టి మీలో కూడా చాలా టాలెంట్ ఉంటుంది. ఎవరెవరు ఎలా తయారవుతారు, మంచిగా తయారు కావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మీ పేరెంట్స్కు మంచి ఏంటిది పేరు తీసుకొచ్చి నిలబెట్టాలి. మీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు కూడా హ్యాపీగా ఫీల్ కావాలి. సో మంచి హయ్యర్ స్టడీస్కి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ.
ఇప్పుడు ఏముంటుంది, బస్సులు ఎక్కడమేనా? వద్దా? ఏమో నాకు ఒక బస్సులు పంపించేద్దాం అనిపిస్తుంది. సరే అయితే జాగ్రత్తగా ఎవరి చైర్లు వాళ్ళు సెంటర్లో పెట్టేసి. బాయ్స్ అండ్ గర్ల్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్. ఈరోజు మన ఎస్వి జూనియర్ కాలేజీకి సంబంధించి జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేయడం, అందులో భాగంగా మనకు ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి చెన్నూరి రూపేష్ సార్, అదేవిధంగా స్పెషల్ గెస్ట్గా వచ్చినటువంటి గుణ వేణు సార్, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మిగతా సీనియర్ ఫ్యాకల్టీ మరియు వేదిక ముందు ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, అదేవిధంగా మీడియా మిత్రులకు, సో తర్వాత సీనియర్ ఎవరైతే కంప్లీట్ చేసి డిఫరెంట్ సెక్టార్లో సెటిల్ అయినటువంటి ఎస్వి జూనియర్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్, అదేవిధంగా మన లాస్ట్ వెల్కమ్ పార్టీకి తర్వాత ఇప్పుడు ఫేర్వెల్ పార్టీకి కూడా మన స్కూల్ శ్రీ సత్యసాయి హై స్కూల్ సదాశివపేట్ అక్కడ నుంచి వచ్చినటువంటి సహస్ర అమ్మాయి స్టూడెంటు, వాళ్ళ పేరెంట్స్కి తర్వాత మిగతా పేరెంట్స్ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఎస్వి జూనియర్ కాలేజ్ తరఫున. అయితే ఈరోజు ఈ ఫేర్వెల్ పార్టీ వెల్కమ్ పార్టీ అనేటప్పుడు జనరల్గా జర్నీ అనేది 2 months 3 months జరిగి ఉంటుంది. బట్ ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామినేషన్స్ దగ్గరికి వచ్చాయి. ఎగ్జామినేషన్స్ను దృష్టిలో పెట్టుకొని ప్రీ ఫైనల్ 2 ఇంకా రిమైనింగ్ 2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఈ అకాడమిక్ ఇయర్లో 2024-2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మన ప్రోగ్రామ్స్ ఏవైతే చేశామో అకాడమిక్కి సంబంధించి కానీ, తర్వాత కొన్ని హెచ్సిఎల్ క్యాంపస్ కూడా విజిట్ చేయించాం. హెచ్సిఎల్ క్యాంపస్ విజిట్ చేసిన తర్వాత చాలామంది పిల్లల్లో కొంత అవేర్నెస్ రావడం, తద్వారా ఎగ్జామినేషన్స్ రాయాలి. నెక్స్ట్ కొంతమంది పిల్లలు లాస్ట్ ఇయర్ మౌనశ్రీ ఒక అమ్మాయి హెచ్సిఎల్ టెక్ బి ద్వారా అమ్మాయి నోయిడాలో ఇప్పుడు ప్లేస్ కావడం, ఆ అమ్మాయి అమిట్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకో అబ్బాయి సాయి తేజ అనే స్టూడెంట్ కూడా మన విజయవాడలో ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు. తర్వాత ఈ ఎన్ఐటి కానీ IIIT కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ తర్వాత ఎంసెట్ ద్వారా ఈ ఎగ్జామినేషన్స్ చాలామందికి తెలియవు. డిస్కస్ చేస్తున్నప్పుడు టిస్ ఎగ్జామినేషను, తర్వాత క్లాట్ ఎగ్జామినేషను, నెక్స్ట్ ఇప్మాట్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్స్కు చాలామంది సాఫ్ట్వేరు తర్వాత మెడికల్ ఫీల్డ్ ఈ రెండే అనుకుంటున్నారు. లా చేసిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఈ రీసెంట్గా ఒక 1 week బ్యాక్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటే మన లెక్చరర్స్ ద్వారా చాలామంది పిల్లలు డిఫరెంట్ ప్లేస్ కావడము, మన దగ్గర ఉన్నటువంటి MNR మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తురకల్ ఖానాపూర్ అమ్మాయి ఫస్ట్ బ్యాచ్, ఐ థింక్ సెకండ్ బ్యాచ్ మేబీ, ప్రసన్న లక్ష్మి ఆర్ ప్రసన్న కుమారి అమ్మాయి వాళ్ళ సిస్టర్ కూడా మన దగ్గర MPC చదివింది. తర్వాత అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది, సాఫ్ట్వేర్ అయ్యింది. సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకో అమ్మాయి మనీష అమ్మాయి గవర్నమెంట్ టీచర్, కొంత షెడ్యూల్ బిజీ, తర్వాత కొంత పర్సనల్ వర్క్ వల్ల అమ్మాయి రాలేకపోయింది. సో ఎక్కడి నుంచి IIT హైదరాబాద్లో 2 స్టూడెంట్స్ చేస్తున్నారు. తర్వాత NIT అహ్మదాబాద్లో కంప్లీట్ కావడం జరిగింది ఒక స్టూడెంట్, వాడు మంచి ప్యాకేజ్తో జాబ్ చేయడం జరుగుతుంది. తర్వాత NIT సూరత్లో ఒక అమ్మాయి ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తుంది. అదేవిధంగా
చాలా మంది పిల్లలు మెడికల్ ఫీల్డ్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ ఫీల్డ్ కానీ సాఫ్ట్వేర్ సైడ్ కానీ, సింపుల్ ఎగ్జాంపుల్ మా పిల్లలు ముగ్గురు కూడా ఇక్కడే చదివారు. పెద్ద పెద్ద పిల్లలు 2 అమ్మాయిలు కూడా ఇక్కడే వచ్చారు. ఒక అమ్మాయి డెల్లాయిట్, తర్వాత ఇంకో అమ్మాయి యాక్సెంచర్లో చేస్తున్నారు. తర్వాత మేడం వాళ్ళ అమ్మాయి కూడా ఈరోజు మాట్లాడింది. అమ్మాయి బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా ప్రమోషన్ రావడము, అమ్మాయి కూడా గచ్చిబౌలిలో చేస్తుంది. తర్వాత నిసా అమ్మాయి నాకు ఫేవరెట్ స్టూడెంట్. ఎంత బాగా మాట్లాడుతుండేనంటే అప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు అంతే రెస్పెక్ట్ ఉంటుండే. తర్వాత ఆ అమ్మాయి ఒకసారి వచ్చిన తర్వాత బీపీటీలో జాయిన్ అయ్యాను సార్. అది యాక్చువల్గా మాకు కోర్స్ తెలియదు. ఏంటిది అమ్మా అంటే ఇంటర్మీడియట్ మార్కుల మీదనే మేము అడ్మిషన్ తీసుకోవడం జరిగింది సార్. ఇంటర్మీడియట్ మార్కుల తర్వాత కొంత గ్యాప్ వచ్చింది, ఒక 6 months 3 months. ఎంత గ్యాప్ వచ్చిందమ్మా నీకు అడ్మిషన్ తీసుకోవడానికి? 6 months. వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది. చాలామందికి అక్కడ మెరిట్ మీద ఇంటర్మీడియట్ మార్కుల మీద అడ్మిషన్ వస్తుందనే విషయం చాలామందికి తెలియదు, ఇంక్లూడింగ్ మీ. తర్వాత అమ్మాయి వచ్చిన తర్వాత మాట్లాడితే ఇట్లా సార్ ఈ రకంగా అడ్మిషన్ వచ్చింది. ఇంకో అమ్మాయి ఎస్ యు ఆర్ వర్కింగ్ ఇన్ యాక్సెంచర్ ఐ థింక్, అమెజాన్. సో వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో మేము సాధించాము అనే ఫీలింగ్ మాలో చూసిన తర్వాత ఫోన్లు చేస్తే సందీప్ సారు, నరసింహారెడ్డి సారు, తర్వాత శివలీల మేడం, సుమలత మేడం, డేవిడ్ సార్, ఇక్కడ ఎవరైతే మా హ్యాండ్ ఓవర్ చేశామో పాత బ్యాచ్ పిల్లలకు సంబంధించి వాళ్ళందరూ కూడా రే ఆ బ్లాక్ షర్ట్ ఇక్కడ వినరా, రేపు నీ గురించి కూడా చెప్తాను నేను. అయితే ఆ పిల్లలు డిఫరెంట్ ప్లేసుల్లో సెటిల్ కావడము, తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అప్పుడు మా దగ్గర జాయిన్ చేసినప్పుడు, తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద 10th year. యాక్చువల్గా డెసినియల్ ప్రోగ్రామ్ చేయాలి అని అనుకొని మేము ప్లానింగ్లో ఉన్నాం. కానీ నాకు కొంత జూలైలో కొద్దిగా హెల్త్ సిక్ కావడం వల్ల అది ప్రోగ్రామ్ పోస్ట్పోన్ కావడం. బట్ ఫ్యూచర్ ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక ఈవెంట్ ఖచ్చితంగా చేయబోతాం. అప్పుడు పాత పిల్లలు, ఇప్పుడు 2nd year పిల్లలు బయటికి పోయి డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, డిఫరెంట్ కాలేజీలు, అది ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ లేకపోతే ఇంకా లా కాలేజ్ కానీ ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు కూడా ఇన్విటేషన్ అందుతుంది. మేము పలానా కాలేజీలో చేసాం సార్, పలానా కాలేజీలో చదువుతున్నాం సార్, మేము పలానా జాబ్ చేస్తున్నాం సార్ అంటే మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. సో నేను జనరల్గా మాట్లాడుతుంటాను. ఇంతవరకు నేను ఏం చెప్పేవారంటే మా పిల్లలకి మీరే స్ట్రెంగ్త్, మీరే వీక్నెస్ అనేవాడిని. ఇప్పుడు మీరందరూ కలిపి మా స్ట్రెంగ్త్ అంటే బలము, అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అని కాదు, మీరే మా బలము. రేపొద్దున మీరు మంచిగా ప్లేస్ అయ్యి మంచి క్యాంపస్లోకి వెళ్ళి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లేదా మంచి ఏదైనా క్యాంపస్లో హైయర్ స్టడీస్ చదవాలి అనేది మా ఇంటెన్షన్. అయితే ఇందాక రూపేష్ సార్ చెప్తూ 25 years మీరు కష్టపడితే బాగా వర్క్ చేస్తే రిమైనింగ్ 75 years మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీరు లైఫ్ను సాగించవచ్చు, మీ జీవితం అనేది ఆ రకంగా ఉంటుంది అన్నాడు. నేను ఒక సినిమాలో చూశాను, ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. ఒక అతను ఏం చెప్పాడు అని అంటే, ఎంజాయ్ చెయ్యి నీవు సంపాదించి, మీ తల్లిదండ్రుల డబ్బులతో కాదు. చెప్పిన పాయింట్ అర్థమైందా? నువ్వు ఎంజాయ్ చెయ్యి. ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? నువ్వు సంపాదించి, మీ తల్లిదండ్రుల డబ్బులతో కాదు. నెంబర్ 1. ఇంకోటి, జీవితం అనేది పోరాటం నిరంతరం. ఇప్పుడప్పుడు అనేది ఏముండదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి. నువ్వు రేపు జాబ్ చేసినా లేకపోతే ఇంకెక్కడ వర్క్ చేస్తున్నప్పటికి కూడా నీ హార్డ్ వర్క్, నీ యొక్క స్కిల్స్ని బట్టి నీ యొక్క ప్రమోషన్స్ కానీ లేకపోతే నీకు ట్రాన్స్ఫర్స్ ఏదైతే అంటే అప్లిఫ్ట్ కావడానికి డెఫినెట్గా మీ స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఈ సంవత్సరం మనం తీసుకున్నటువంటి ఎగ్జామినేషన్స్ వొకేషనల్ పిల్లలు చాలా బాగా మాట్లాడారు. జనరల్ పిల్లలు కూడా ఏదైతే ఇచ్చారో నిన్న డిస్కస్ చేసినప్పుడు పాయింట్ టు పాయింట్ అంటే ఏం చేయాలి. యాక్చువల్గా నేను నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ నేను పలాని అవుతాను సార్ అని చెప్తానేమో అని అనుకున్నాను. ఆ ఐడియాలజీ ఎవరికి లేదు. ఇందాక చెప్పాడు సార్ కూడా చెప్తూ, హైదరాబాద్లో పోవాలనుకుంటే నువ్వు ఇక్కడిక్కడ రౌండ్స్ వేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళలేదు. పూనావేణి సార్ చెప్తున్నావు, హైదరాబాద్ ఆల్రెడీ జహీరాబాద్ బస్ ఎక్కితే నువ్వు హైదరాబాద్ ఎప్పుడు రీచ్ అవుతావు. డెస్టినేషన్ కూడా అది చాలా ఇంపార్టెంట్, మన గోల్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఒక చిన్న ఎగ్జాంపుల్, రియల్ స్టోరీ. ఒక పేరెంటు, ఆయనకు ఐ థింక్ బెంగళూరు, హీ బిలాంగ్స్ టు బెంగళూరు. వెయిట్ 130 kgs ఉన్నాడు, 130 kgs. ఆయన రకరకాల ఎక్సర్సైజ్ చేశాడు, డైటింగ్ చేశాడు, డాక్టర్ హెల్ప్ తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. 6 నెలలు కష్టపడ్డా కూడా 1 ఇంచు కూడా తగ్గల. ఫైనల్గా ఆయన ఆన్సర్ ఏం చేసుకున్నాడంటే, నాకు హెరిడిటరీ ప్రాబ్లము కాబట్టి నేను తగ్గే పరిస్థితి లేదు, నేను ఇంతే అని అనుకున్నాడు. ఏమైందో ఏమో కానీ 4 నెలల తర్వాత ఆయన 60 kgs తగ్గడం జరిగింది. దగ్గర 6 సంవత్సరాలు ఆయన 1 ఇంచు తగ్గని వ్యక్తి కేవలం 4 నెలల్లో ఎన్ని కిలోలు తగ్గాడు? 60 కిలోలు. ఇన్స్టెడ్ ఆఫ్ 130, 60 kgs తగ్గాడు. రీజన్ ఏంటిది అంటే, వాళ్ళ కూతురుకు కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. కిడ్నీస్ ఫెయిల్ అయితే ఆ అమ్మాయి కిడ్నీ, వాళ్ళ నాన్న కిడ్నీ సెట్ అవుతుంది. అంటే వాళ్ళ కూతురు బతకాలి అని అంటే ఏం కావాలి? ఈయన కిడ్నీ అవసరం. ఈయన కిడ్నీ తీయాలి, ఆపరేషన్ చేసి తీయాలి అంటే ఈయన వెయిట్ రెడ్యూస్ కావాలి. వెయిట్ రెడ్యూస్ కావాలి కాబట్టి అంటే అక్కడ రీజన్ ఏం కనపడుతుంది? మా కూతురు బతకాలి, మా కూతురు బతకాలంటే నా కిడ్నీ ఇవ్వాలి, నా కిడ్నీ ఇవ్వాలంటే నేను వెయిట్ తగ్గాలి. అదే ఆ ఒక్క రీజన్తోనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 monthsలో 60 kgs రెడ్యూస్ కావడం జరిగింది. దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ. అంటే పేరెంట్కు పిల్లల మీద ఉన్నటువంటి ఆ ప్రేమ కానీ అభిమానము కానీ, మేము 6 years ఏమీ తగ్గని వ్యక్తి 4 monthsలో 60 kgs రెడ్యూస్ అయ్యాడంటే దిస్ ఈజ్ ద పేరెంట్స్ యొక్క సాక్రిఫికేషన్. సో ఇది ఒక, అంటే పంట పండాలి అంటే ఒక సీజన్ అనేది ఎంత అవసరమో, మనిషి మారాలన్నా కూడా ఒక రీజన్. ఈ రీజన్ నేను ఎందుకు చెప్తాను? ఇంకొక రీజన్ ఆల్మోస్ట్ అందరూ పేపర్లో కూడా చదివారు, నాకు తెలిసి 3 years బ్యాక్ 4 years బ్యాక్. మామూలుగా మనం పిల్లిని చూస్తేనే, ఎలుకలు చూస్తేనే, లేదా కుక్కలు చూస్తేనే భయపడతాం, లేదా కోతులను చూస్తే భయపడతాం. ఒక కర్ణాటకలో హస్సన్ హోలియో ఏదో ఊరు సంథింగ్, అక్కడ వైఫ్, హస్బెండ్, వాళ్ళ బాబును పాపను ఎవరో ట్రావెల్ చేస్తుంటే ఆయన చిరుతపులి అడ్డం వచ్చేసి అటాక్ చేసింది. చేసిన తర్వాత అక్కడ ఆయన ఆ దగ్గర ఒక ఆయుధం లేదు, రాయి లేదు, కట్టె లేదు, ఏమీ లేదు. ఆయన ఉన్నది పర్సనాలిటీ చాలా పక్కగా ఉన్నాడు. ఆయనకు అక్కడ ఉన్నటువంటి అవకాశం ఏంటంటే, నా కూతురు బతకాలి, నా భార్య బతకాలి అంటే నేను పోయినా పర్వాలేదు అని దాంతో ఫైట్ చేశాడు. ఫైట్ చేసి మామూలు గుద్దలేదు, దాన్ని ఫైనల్గా చంపడం జరిగింది. అది ఇది చాలామంది పేపర్లు కూడా వచ్చింది, మీరు చదివి ఉండొచ్చు కొంతమంది. సో దిస్ ఇస్ ద రియల్ స్టోరీ. అంటే అక్కడ రీజన్ ఏంటిది అని అంటే, అలా భార్య బతకాలి, తర్వాత పాప బతకాలి. అదేవిధంగా మీకు ఈరోజు ఒక కారణం ఏంటిదంటే, ఈ ఫేర్వెల్ ఇక్కడ ఇచ్చినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులతో మీకు మెసేజ్ ఇవ్వడం ద్వారా ఈ మార్పు అనేది ఎంతో కొంత వస్తుందనేది ఒక చిన్న తాపత్రయం. మార్పు అనేది మీ దగ్గర నుంచే స్టార్ట్ కావాలి. సార్ చెప్పాడు, డ్రగ్స్, తర్వాత గంజాయి, సిగరెట్లు, మందు, ఇవన్నీ కూడా ఏంటిదంటే టెంపరవరీ రిలాక్సేషన్స్. కానీ నీకంటే ఒక లైఫ్ అనేది ఉండాలి. నువ్వు దానికి నువ్వు గోల్ అనేది ఫిక్స్ చేసుకొని, దానికి తగ్గట్టు నువ్వు ప్రణాళిక రచించుకొని ప్రిపరేషన్ అనేది జరిగితే డెఫినెట్గా సార్ చెప్పారు, రూపేష్ సార్, ఒక రోజు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. తర్వాత వేణు సార్ మాట్లాడుతూ 2 లక్షల శాలరీ, 3 లక్షల శాలరీ తీసుకొని అమ్మాయిలు మీరేం చేస్తున్నారు? తర్వాత వాస్తవమే అది ఏంటిది రీసెంట్గా వచ్చింది, సిబిల్ స్కోర్ లేదని మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. సిబిల్ అంటే ఏదో తెలియదు చాలా మందికి, కొంతమంది ఐడియా ఉంటే కామర్స్ పిల్లలకి ఐడియా ఉండొచ్చు. సిబిల్ స్కోర్ అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు ద్వారా సిబిల్ అకౌంట్ అనేది, సిబిల్ స్కోర్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మీరు రేపు హైయర్ స్టడీస్ పోయినప్పుడు లేదా జాబ్ చేసేటప్పుడు మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో లేదండి, సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల కూడా మ్యారేజ్ అంటే రేపొద్దున నీకు లోన్స్ రావు, తర్వాత యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ లోన్స్. సో దానివల్ల అదే కారణంతోనే మ్యారేజ్ స్టాప్ కావడం జరిగింది. జెండర్ అనేది ఓన్లీ ఇది మేల్ ఆర్ ఫీమేల్ అంతే, అక్కడ డిఫరెన్షియేషన్, ఆల్ ఆర్ ఈక్వల్. చాలామంది ఎంపీసీ చేస్తే బాగుంటుంది, బైపీసీ చేస్తే ఇంకా బాగుంటుంది, లేదా సిఈసీ ఎంఈసీలకు వాల్యూస్ లేవు అనేది చాలా రాంగ్. అది
రేపు డిక్టేట్ చేసేది, మీరు డిసైడ్ చేసేది ఒక కంపెనీ సీఈఓగా కావడానికి సిఈసి ఎంఈసి ద్వారా. నేను ఒక ఇప్మాట్ ఎగ్జామినేషన్ అని చెప్పాను, ఇంటగ్రేటెడ్ మేనేజ్మెంట్, తర్వాత ఇప్మాట్ ఇంటగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆప్టిట్యూడ్ మేనేజ్మెంట్ టెస్ట్ అని ఐఐఎం ఇండోర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అది ఎంఈసి అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎంఈసి అండ్ ఎంపీసీ పిల్లలు వాళ్ళు రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ వాళ్ళ ప్యాకేజ్ అంటే బీబీఏ విత్ ఎంబీఏ 5 years కోర్సు, బ్యూటిఫుల్ కోర్సు. ఆ ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది, ఆలోచన విధానం డిఫరెంట్ ఉంటుంది, మీ ప్రొఫైల్ అనేది సూపర్గా ఉంటుంది. మోర్ దాన్ ఐఐఎంలో 3 ఐఐఎంలు టాప్. ఐఐఎం అహ్మదాబాద్ ఏబిసి, ఐఐఎం ఏ అంటే అహ్మదాబాద్, బి అంటే బెంగళూరు, సి అంటే కలకత్తా. ఈ 3 కాలేజీలు టాప్ కాలేజెస్. ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే రేపు మీరు ఎవరైనా కానీ ఐఐఎంలో జాయిన్ కావచ్చు త్రూ ఇంజనీరింగ్ కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత క్యాట్ ఎగ్జామినేషన్, మ్యాట్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్ ద్వారా చాలామంది. ఇంకొక విషయం ఏంటిదంటే ఒక 4 years బ్యాక్ ఒక అమ్మాయి ఎంఐటి కాలేజీలో ఎంఐటి అంటే తెలుసా? ఎంఐటి మస్సూచియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని, ఇది లండన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాలేజ్. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ వరకు పోయింది, చిన్న లాస్ట్ రౌండ్లో మిస్టేక్ అయింది పాపం, అక్కడ సక్సెస్ కాలేకపోయింది. ఇంకో అబ్బాయి వచ్చేసి ఇటలీలో జాయిన్ అయ్యాడు లాస్ట్ ఇయర్, ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే వాళ్ళు వచ్చినప్పుడు బోనఫైడ్ మీద సంతకం పెట్టించుకోవడానికి వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంది, ఏదో మేము సాధించినామనేది. గురువులు మీ దగ్గర నుంచి ఏమి ఆశించరు. సో ఎంతో మీరు కష్టపడి ముందుకు జరగాలి, ముందుకు వెళ్ళాలి అనేది. నెక్స్ట్ కమింగ్ ద పాయింట్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ డిఫరెంట్గా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఈవెంట్లో ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆబ్జెక్టివ్ వాళ్ళకు, తర్వాత జనరల్ వాళ్ళకు, నెక్స్ట్ వచ్చేసి ఎవరికి ఈ వొకేషనల్ వాళ్ళకు. మెడికల్ కాలేజెస్ విజిట్ చేయడం, ఇంజనీరింగ్ కాలేజ్ విజిట్ చేయడం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విజిట్ చేయించాం, హెచ్సియు విజిట్ చేయించాం. లాస్ట్ ఇయర్ విజిట్ చేయకపోయినా మన ఐఐటి హైదరాబాదు డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ విజిట్ చేపిస్తాం. కాబట్టి క్యాంపస్ను విజిట్ చేయడం ద్వారా మీకు కొంత అవేర్నెస్ వస్తుంది, తద్వారా మీ ప్రిపరేషన్లో మార్పు వస్తుంది. చెప్పాను కదా రీజన్ అనేది కావాలని, ఆ క్యాంపస్లో మీకు రీజన్ రూపంలో కనపడుతుంది. ఖచ్చితంగా అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాము. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఉన్నారో ఆ పిల్లలకి చాలా రకాల ఈవెంట్స్ కూడా మేము చేయించడం జరుగుతుంది. సో వొకేషనల్ వాళ్ళు ఆల్రెడీ పిల్లలు ఈ క్యాన్లా పెట్టడము, తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీసుకొని నిన్న జనరల్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మేము బ్లడ్ టెస్ట్ చేస్తున్నాం సార్, తర్వాత మన స్టాఫ్ మెంబర్ వాళ్ళ మిస్సెస్ కూడా ఏం చేశారంటే క్యాన్లా పెట్టడం జరిగింది. అంటే వితిన్ స్పాన్ ఆఫ్ 1 week మేబీ 1 weekలోనే మేము హాస్పిటల్కి పంపిస్తే డైరెక్ట్గా వీళ్ళు ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది ప్రాక్టికల్స్ ఓజేటీ ద్వారా. సో కాబట్టి ఏ కోర్సుకు సంబంధించి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులో జాయిన్ కాండి, అంతేగాని బలవంతంగా ప్రెజర్తోనూ ఎవరో చెప్పారు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, లేదా వాళ్ళు 5 అవుతున్నారు వీళ్ళు 5 అవుతున్నారు కానీ నో. మీ జూనియర్స్ కూడా మీ బ్రదర్స్కు మీ సిస్టర్స్కి చెప్పే మెసేజ్ కూడా ఇదే, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ గ్రూప్లోనే జాయిన్ కావాలి. దాని నుంచే మీకు రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత ఈ నాట్ ఓన్లీ వన్ particularly mathematics or biological science, either CEC or MPC, whatever the course, you have so many opportunities. Definitely you can success. You can concentrate first. నువ్వు ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తావో దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే చేయగలుగుతావు, లేకపోతే చేయలేని పరిస్థితి ఉంటుంది. 1 book, 1 pen, 1 student, finally 1 teacher can change the world. ఏం చెప్పారు? 1 book, 1 pen, 1 student, finally 1 teacher can change the world. ఈ 4 కలిస్తే ప్రపంచాన్ని జయించవచ్చు. అదొకటైతే, రెండోది డెవలప్మెంట్ అని చెప్తా ఉంటారు. వాస్తవంగా నిన్నటికి ఈ రోజుకి నీవు ఎంత చేంజ్ చేసావు, నిన్న చేయాలనుకున్న పని చేయగలిగినావా లేదా, నిన్నటికంటే ఈరోజు ఎక్కువ చేసావా, ఆ ఎక్కువ చేయడం వలన ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ కంపారిజన్ అనేది వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం, మిమ్మల్ని మీరు కంపారిజన్ చేసుకోండి. ఫస్ట్ మీలో ఉన్నటువంటి లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని జయించడానికి ప్రయత్నం చేయండి. బయట ప్రపంచం జయించడం ఈజీ. మెంటల్లీ స్ట్రాంగ్ కావాలి అంటే ఫస్ట్ నీవు ఇన్నర్గా చెప్తుంటే, నేను అబ్దుల్ కలాం అనేది ఆయన
ఎక్స్టర్నల్ బ్యూటీ కాదు, ఇన్నర్ బ్యూటీ. ఆయన యొక్క నాలెడ్జ్ అనేది ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. సో కాబట్టి డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామినేషన్ సంబంధించి బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా రిజల్ట్ రాసి ఎగ్జామినేషన్ రాసి మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలి. చాలా కంఫర్టబుల్గా ఉన్నారు ఇప్పుడైతే. ఈ కంఫర్టబుల్ ఎప్పుడు ఉండాలంటే రేపు రిజల్ట్ వచ్చే రోజు కూడా ఇంతే కంఫర్టబుల్ ఉండాలి అని అంటే మీ యొక్క ప్రిపరేషన్, ఈ జర్నీ, ఎగ్జామినేషన్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఆల్మోస్ట్ చాలా ఎగ్జామినేషన్స్ మేము కండక్ట్ చేసాం. సో అందులో భాగంగానే కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ మీరు సక్సెస్ఫుల్గా రాసి మంచి రిజల్ట్స్ తీసుకురావాలి, స్టేట్ ర్యాంక్ రావాలి. ఇంటర్మీడియట్ మార్కులు అనేది ఏదో అవసరం లేదు అని. ఇంకో విషయం, మన ప్రాక్టికల్స్ అప్పుడు చాలా బాధ అనిపించింది. నేను ఫిజిక్స్ ల్యాబ్లో కూర్చున్నప్పుడు కొన్ని చిన్న క్వశ్చన్స్ అడిగాడు నా ముందరే. అడిగితే ఆ చిన్న క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది. రీజన్ ఏంటిది అని అంటే అది మీకు తెలియాలి. ఇప్పుడు పర్టికులర్గా ఒకరిని మనము బ్లేమ్ చేయడం కాదు, నేర్చుకోలేదు అంటే దట్ ఈస్ యువర్ మిస్టేక్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అవి చెప్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నాకే చెప్పడానికి ఎంబరాస్మెంట్గా ఉంది. అంటే ఆ మార్పు అనేది చాలా అవసరం. మార్పు అనేది రాకపోతే ఇప్పటికైనా కూడా చాలా నష్టం మీకు జరుగుతుంది. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఒక స్టూడెంట్ ఒక పిల్లగాడు చదువుకున్నాడంటే ఆ ఫ్యామిలీ సర్కమ్స్టెన్స్ అంతా కూడా బాగుపడుతుంది. దాని ద్వారా మీ జూనియర్స్, మీ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ డైరెక్షన్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే, సో ఎనీహౌ ఆల్మోస్ట్ బాగానే టైం అయింది, లంచ్ కూడా ఆకలి అవుతుంది అందరికీ. సో ఎనీహౌ కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. చాలామందికి చాలా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సార్ పర్సనల్గా సార్కి కలిసినా మీకు క్యాంపస్ గురించి కానీ దాని గూగుల్లో ఓపెన్ చేస్తే ఆ క్యాంపస్ ఎక్కడ ఉంది, దాంట్లో ఉన్న మీకు ఆ ఫెసిలిటీస్ ఏమున్నాయని కూడా మీకు సార్ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి యాదమ్మ మేడం ఇన్వైట్ చేసే ముందు ఏం లేదు, రెండే మాటలు. ఒకటే, ఏం లేదు, రోడ్ మీద మీరు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు అరే లాస్ట్ వన్ మీ గురించే మాట్లాడింది. ఇప్పుడు చేస్తున్నప్పుడు మీ కంట్రోల్ అయినంత పోతే పర్వాలేదు, కంట్రోల్ కాకపోతే పడతారు. ఇందాక సార్ చెప్పినట్టు బ్లడ్ బ్యాంకులో ఇవ్వాలి కానీ రోడ్డు మీద ఇవ్వద్దు అన్నట్టు. పడి చనిపోతే పీడ పోతుంది, పడి చనిపోతే పీడ పోతుంది. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 1 నెల 2 నెలలు 3 నెలలే ఉంటుంది ప్రేమ. ఆ తర్వాత నువ్వు అక్కడనే సావలేదు అనే మాట వస్తుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు బైక్ రైడ్ చేసినా ఇంకే చేసినా మీకు సాధ్యమైనంత వరకు కూడా మీ కంట్రోలింగ్లో ఉండాలి. మీరేం లేకపోతే బాగానే పోతారు. మీ తల్లిదండ్రి నోటికాడికి వచ్చిన ముద్ద తనకపోతే మీకెంత బాధ వేస్తుందో, చేయికి వచ్చిన పిల్లలు ఇలా జరిగితే తల్లిదండ్రులకు కూడా అంతే బాధ వేస్తుంది. మీరు బాధపడకండి, తల్లిదండ్రులను బాధ పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం మాట్లాడతారు. తర్వాత వాళ్ళ యొక్క డిజిగ్నేషన్స్, వాళ్ళు వర్క్ చేసే కంపెనీస్, వాటికి వస్తే తంతా చెప్తారు గాడుతున్నారడా. దీనికోసము లేదా ఇంటికి వచ్చి ఏదో 2 గంటలకు భోజనాలు పెడతారు, భోజనాలు పెట్టి తినేసి ఏదో కొద్దిగా డ్యాన్స్ చేస్తే అక్కడి నుంచి మాట్లాడతాము. ఒకప్పుడు 60-70 ఈవెంట్స్ జరిగేటివి. ఆల్మోస్ట్ ఆల్ 1:30కి కాదు, మేము 12:30కే స్టార్ట్ చేసేవాళ్ళము. బిఫోర్ లంచ్ ఒక 10 ఈవెంట్స్ అయ్యేటివి. అటువంటిది 16-17 ఈవెంట్స్కి వచ్చాయి. అంటే గ్రాఫ్ అనేది పెరగాలి. వాస్తవంగా చాలామంది 2 గంటలకు 2:30కు రావడము అని అంటే ప్రోగ్రామ్ అనేది మీరు గెస్ట్లుగా వచ్చారా, లేకపోతే ఏదైనా ఒక కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనే ఇంటెన్షన్ లేనప్పుడు, ఒకవేళ మీకు టైం వేస్ట్ అవుతుంది అని అనుకుంటే ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ కావడమో లేదా మీ పర్సనల్ పనిలో చేసుకుంటేది ఉండే. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ రాత్రి 11 అయింది ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి వెల్కమ్ ఇచ్చేటప్పుడు
సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి అరేంజ్ చేయాలి. అటువంటిది అదేవిధంగా ఫేర్వెల్ ఇచ్చేటప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేయాలి. అటువంటిది లెక్చరర్స్ భుజస్కంధాల మీద తీసుకొని వర్క్ చేయడం జరిగింది. ఎందుకు వర్క్ చేయడం జరిగిందంటే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే మీ టైం వేస్ట్ అవుతుంది, ఎగ్జామినేషన్స్ దగ్గరికి వస్తున్నాయనే ఉద్దేశంతో మీకు పూర్తి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసి అట్లీస్ట్ 9 o'clock మన బస్సెస్ వస్తాయి, బస్సులో రమ్మన్నాం. ఇప్పుడు చాలామంది ఏం చేశారు, ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎవరిదో రెంట్కు తీసుకొని లేదా ఎవరినో అడిగి ఏదన్నా జరగరాని జరిగితే 2 years బ్యాక్ ఒకసారి ఇలానే ఎక్కడో జరిగింది. అది ముందర కారుకు వచ్చేసి బంపర్ డ్యామేజ్ అయింది. వాళ్ళ పేరెంట్ అంటే ఆ స్టూడెంట్ ఇంటికి పోయే పరిస్థితి లేదు. మళ్ళీ మేమే మాట్లాడేసి ఆ పేరెంట్తో కన్విన్స్ చేసి సరే వచ్చి మీరు తీసుకెళ్ళండి అంటే తీసుకుపోవడం జరిగింది. సో మీరు అక్కడ నుంచి రౌండ్స్ కొడుతున్నారు, అక్కడ నుంచి దుమ్ము లేపుతున్నారు, లేదా ఇంకోటి ఏదో చేస్తున్నారు. ఇందాక చెప్పాడు సారు, ఎవరు రూపేష్ గారు, మీరేదో హీరోయిజం చూపించడానికో దానికో ఎవరో చూస్తారు అని అంటే వాడు నవ్వుతాడు. వెబ్సైట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. రేపొద్దున ఏదైనా ఇబ్బంది అయ్యేది మీకు, మీ పేరెంట్స్కు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని 16, 17, 18 సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత ఏదన్నా చిన్న జరిగితే, ఒక చిన్న ఎగ్జాంపుల్, లాస్ట్ మంత్ మన స్టూడెంటే, వాడు ఏం తప్పు లేదు, కానీ బయటికి పోయి వస్తున్నాడు, నమాజ్కి పోయి వస్తున్నాడు, ఆటో వచ్చి కొట్టేసింది. కానీ కొట్టేస్తే ఆల్మోస్ట్ కాలుకు బాగా ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయ్యి వాడికి స్టిచ్చెస్ వేస్తే నిలబడలే, మళ్ళీ బ్లడ్ వస్తూనే ఉంది. తర్వాత ఈవినింగ్ ఎవరు అంటే మళ్ళీ మను సారు అదేంటి ఫొటోస్ ఎవరు స్టూడెంట్ అంటే ఈ సార్ ఈ స్టూడెంట్ అని పెడితే వాళ్ళ పేరెంట్తో మాట్లాడితే సార్ అవును సార్ ఒక 4 months బెడ్ రెస్ట్ కావాలన్నారు. 4 months బెడ్ రెస్ట్. ప్రాక్టికల్ అప్పుడు ఎంత రిస్క్ చేసాము అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మన ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే వాడు ఆటోలోంచి కనీసం మూవ్ అయ్యే పరిస్థితి లేదు. కానీ వాటిని ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే రిక్వెస్ట్ చేసి ఆర్ఐఓ గారిని డిఐఓ ఆఫీస్ నుంచి మేము వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని కిందనే రాయించడం జరిగింది. ఇది ఒకటే. అయితే రేపు థియరీ ఎగ్జామినేషన్ రాయలేని పరిస్థితి వాడు. ఈ అవకాశం మన కాలేజీలో జనరల్గా ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ మా ప్రాక్టికల్స్ మన దగ్గర జరిగినాయి కాబట్టి చేయగలిగాం. కానీ ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామినేషన్ థియరీ మన పిల్లలంతా మన సెంటర్ తప్ప మిగిలిన అన్ని సెంటర్లో ఎగ్జామినేషన్స్ సెంటర్ పడుతుంది. అక్కడ పోయి రాయాలంటే ఫెసిలిటీస్ మరే అద్దాలు పెట్టినోడు వాడు ఇటు నీ క్లాస్మేటే కదా రావాడు, మరే దున్నపోదా నీ క్లాస్మేటే కదా వాడు, జరిగింది యూజ్లెస్ ఫెలో. ఇటు తిరిగిపోయి మంచి కూర్చో. శరీరం కూడా సహకరించలేదా నీకు? ఏం నేర్చుకుంటున్నారు మీరు? రేపు ఐఐటీలోనో లేకపోతే ఇంకా మంచి మంచి క్యాంపస్లో సీట్ కొట్టి సంపాదించి చూపించారు, అప్పుడు నేనే వస్తా, మీ ఇంటికి వచ్చి గెస్ట్గా పిలుస్తాను. నేను ఏదో చేయాలని ఒక తపన తప్ప ఏం లేదు. ఆల్మోస్ట్ 2:30 అయింది. అందరూ కూడా 2:30 తర్వాత లంచ్ చేయడం జరిగింది. ఇక్కడ అది ఎందుకు చెప్పాను అంటే ఆ పిల్లోడు రేపు ఎగ్జామ్ రాస్తాడో లేదో తెలియదు. మళ్ళీ ఒకసారి ఏం చేసామంటే స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నాకు తెలిసి ME1 స్పార్క్ ఎస్ సంథింగ్ అనుకుంటా, వాడికి ఆల్మోస్ట్ 4 months 5 months బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది. వాడికి అసలు లేవలేని పరిస్థితి. వాడిని కూడా మన రిక్వెస్ట్ లెటర్ పెట్టాం. దేనికి అంటే స్క్రైబ్ని ఏమన్నా ప్రొవైడ్ చేయండి అని. ఎందుకు ఇయర్ వేస్ట్ కావాలి స్టూడెంట్కి అని మేము ఇన్ని రకాల ఆలోచిస్తున్నాం. మీరు అనుకుంటున్నారు సింపుల్గా వచ్చాము, ఇటుకు వచ్చాము, కూర్చున్నాము, ఏదో మాట్లాడుతున్నాము, ముచ్చట్లు చెప్తున్నారు అని. కానీ ఈ ప్రోగ్రాం కావడానికి ఆల్మోస్ట్ మన స్టాఫ్ మెంబర్స్ 15-20 రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తే కానీ కుదరని పరిస్థితి. ఏదైనా మన ఇంట్లో ప్రోగ్రాం జరగాలి అంటే అంతకుముందు 1 month లేదా 15 days 20 days మినిమం టైం టేకింగ్ తీసుకుంటుంది.
సో అటువంటిది మీరు సింపుల్గా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి కూర్చున్నారు, బాగుంది, హ్యాపీ, రైట్, ఓకే, ఎనీహౌ. ఎందుకు చెప్తున్నానంటే సార్ కూడా చెప్పారు, బ్లడ్ డొనేషన్ అంటే <18 years తీసుకోరు కాబట్టి మనం బయట ఇచ్చేసేద్దామా? చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ వాళ్ళకి, ఎందుకంటే డిపార్ట్మెంట్లో ప్రతిదీ చూస్తుంటారు జరిగినవి. అంతేందుకు ఒక 6 months 7 months బ్యాక్ మన ఓల్డ్ స్టూడెంట్స్ ముగ్గురు ఒక ప్యాలెస్ ఏదో హోటల్ ఉంది నాకు తెలిసి రుద్రారం తర్వాత ప్యాలెస్, అది మనకు బాగా ఐడియా ఉంటుంది. అక్కడ వాడు నైట్ 12:30 1 o'clock ట్రావెల్ ఏదో టిఫిన్ చేశారో లంచ్ డిన్నర్ చేశారో మొత్తం మీద 12:30 1 o'clock ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు. వచ్చి రుద్రారము ఆ గీతం యూనివర్సిటీకి టర్న్ అయ్యే చోట యాక్సిడెంట్ వాడి కారు కొట్టేసింది. వాడైతే స్పాట్ డెడ్ ఒకడు, ఇంకోడు కాలు ఫ్రాక్చర్ అయినాయి. అందులో మన స్టూడెంట్ వాడు దగ్గర బాగా బర్న్ అవుతుంది వెహికల్, ఎయిర్ ఆల్మోస్ట్ దగ్గర ఉంది, జస్ట్ 1 feet గ్యాప్తో. దానికి వాడు నడవలేని పరిస్థితి, పక్క జరగలేని పరిస్థితి. ఆల్మోస్ట్ వాడికి 60 to 70% బర్న్ అయింది. మొత్తం మీద హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత వాడు 3 days or 4 days ఉన్నాడు. తర్వాత 3 days తర్వాత వాడు ఎక్స్పైర్ కావడం జరిగింది. అలా పేరెంట్ ఎంత బాధపడ్డాడంటే, అంతకుముందు వాళ్ళ సిస్టర్స్ మన దగ్గర చదివారు ఇద్దరు, వీడొక్కడే సార్ ఇలా తయారై ఉన్నాడు, వీడు ఎట్లా చెప్తే మా దగ్గర ఉన్నప్పుడు సిన్సియర్గానే క్యాంపస్లో ఉన్నంతసేపు ఓకే, బయటికి పోయాడు, డిగ్రీలో ఏమో జాయిన్ అయ్యాడు, మంచి టాలెంటెడ్ స్టూడెంట్. అటువంటి స్టూడెంట్ సర్కిల్ మెయిన్ ఫ్రెండ్ సర్కిల్ వలన ఇబ్బంది పడి నైట్ 12 1 o'clock అప్పుడు జరగరాని పరిస్థితులు, అక్కడ మనకి హెల్ప్ చేసే పరిస్థితి కూడా లేదు ఎవరు కూడా. ట్రావెల్స్ మూవ్ అవుతున్నాయి, వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. 60% ఆఫ్ ది వాడికి బాడీ బర్న్ కావడం, ఆ హెడ్ మెయిన్, దానివల్ల వాడు 3 days ఏమో సర్వైవల్ అయ్యాడు. తర్వాత ఇది అయిపోయాడు. ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళ పేరెంట్స్కి. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాం అంటే, మీరు బైక్స్ తెచ్చారు, కార్లు తెచ్చారు, అవి ఎవరెవరినో అడుక్కోనో అడకదేనో ఏదో చేసి ఉంటారు. చిన్న ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే మీ వలన మీ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు, ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆల్మోస్ట్ వాళ్ళు నా దగ్గరకు వచ్చే పేరెంట్స్ మాట్లాడుతుంటే సెల్ ఫోన్ ఆడతాడు, వినడం లేదు. చాలామంది ఒక చిన్న సెల్ ఫోన్ ఎందుకు చూస్తున్నామమ్మా అన్న దానికి మియాపూర్లో ఒక స్టూడెంట్ లోపలికి పోయింది, హ్యాంగ్ చేసుకుని చనిపోయింది. నిన్న 2 days బ్యాక్ కూడా ఒక కార్పొరేట్ కాలేజీలో సూసైడ్ చేసుకోవడం జరిగింది. కారణాలు ఏమో మనకు తెలియదు. కానీ మీకు ఒక రకంగా ఏంటిదంటే, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చదివే పిల్లలకి మానసికంగా, అందులో ఎస్పెషల్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి మానసికంగా స్ట్రెంత్ అంటే బలంగా ఉంటారు, వాళ్ళు స్ట్రెంత్ అనేవి ఉంటారు. ఎందుకంటే అన్నీ చూస్తుంటారు. మీరు ఆ ప్రకృతి అనేది మనకు చాలా నేర్పుతుంది. ఇప్పుడు కోతులు చూస్తే భయపడతారు కొంతమంది, కుక్కలు చూస్తే భయపడతారు. కుక్కలు ఏంటిది, 5-6 కుక్కలు కలిస్తే ఈ మధ్యకాలంలో చాలామందిని ఇష్టం వచ్చినట్టు చేసి చంపడం జరిగింది. అంటే ఆ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేయాలి అనేది తెలియకపోతే చాలా ఇబ్బంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నాకే 2024 July 11th రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ 2.5 days అన్కాన్షియస్. మా పిల్లలకు ఫస్ట్ టైం అది ఫేస్ చేయడం, ఏం జరుగుతుందో తెలియదు. బాగా మాట్లాడి యాక్టివ్గా ఉన్నటువంటి ఒక పర్సన్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఏమేమి మాట్లాడే పరిస్థితిలో ఉంటే పిల్లల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత ఇబ్బంది. 2.5 days తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడిగినది నేను ఏంటిది అంటే, మీకు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నారు కదా, మీరు వెళ్ళలేదా? మేము అడిగాం, పర్మిషన్ ఇచ్చారు. సరే ఒక 1 week 10 days, రైట్. సెకండ్ది తర్వాత ఏంటిది అంటే, మరి మీకు ఎప్పుడు వరకు టైం ఇచ్చారు, ఏంటిది, మరి ఫైనాన్స్ ఎట్లా చేశారు, నెంబర్ 2. నెంబర్ 3, పిల్లలకి కాలేజ్ స్టాఫ్ వచ్చారు, మాట్లాడారు, చూశారు. కొంతమంది ఏంటంటే అక్కడ పరిస్థితి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. చాలామంది అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, డ్యూటీ డాక్టర్స్ కానీ అడగడం జరిగింది, ఎవరు అసలు ఎందుకు ఇంతమంది వస్తున్నారు, ఐసీయూలోకి అంతమంది అలో చేయరు జనరల్గా, ఫలానా సోన్ అని చెప్పారు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న మిస్టేక్, అప్పుడు కూడా ఏంటిది ఓవర్ స్ట్రెయిన్. వొకేషనల్ కాలేజ్ అప్లై చేయడము, తర్వాత దానికోసం తిరగడము, తర్వాత ఊరికి వెళ్ళడము, ట్రావెల్ కొంత నైట్ టైం చేయడం వలన
ఆల్మోస్ట్ బాగా స్ట్రెయిన్ కావడం, తర్వాత కొన్ని క్లాసులు చెప్పడం వల్ల నేను బాగా ఇబ్బంది పడ్డా. ఇవన్నీ మీ పేరెంట్స్ రేపు పొద్దున కొన్ని ఇంకా 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు మీకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. సో దాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము చెప్పే మాటలన్నీ కూడా మిమ్మల్ని తిట్టినా కొట్టినా ఏమన్నా కూడా స్టాఫ్ మెంబర్స్ మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం, మీ యొక్క డెవలప్మెంట్ కోసమే తప్ప వేరే ఉద్దేశం ఏముండదు. మీకేం వాళ్ళు శత్రువులు కాదు, ఇంకోటి కాదు. ఇక కమింగ్ టు ద పాయింట్, ఈ ప్రీ ఫైనల్ 2 ఎగ్జామినేషన్స్ ఇంకా 2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఆ 2 ఎగ్జామినేషన్స్ ఒకటేమో 24th ఉంది, ఇంకోటి 27th ఉంది. 27th రోజు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అదంతా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. 24th ఎగ్జామినేషను 25th మార్చాము. మీరు 25th అంటే యాజ్ యూజువల్గా రేపు సండే మండే కాలేజ్ ఉంటుంది, మండే ఎగ్జామ్ ప్లేస్లో ట్యూస్డే ఉంటుంది. తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ 27th 28th ఎగ్జామ్ ఉంటుంది. అంటే మీకు మిగిలినది 1 2 3 4 డేస్ ఫస్ట్ ఇయర్కి వాళ్ళకి మాత్రం ప్రిపరేషన్ ఉంటుంది, సెకండ్ ఇయర్ వాళ్ళకు 5 డేస్ ప్రిపరేషన్. ఆల్మోస్ట్ ఈ ఎగ్జామినేషన్స్ బాగా మీరు రాసి ఉన్నారు. కంపారిటివ్లీ హాఫ్ ఇయర్లీ గ్రాండ్ టెస్ట్, ప్రీ ఫైనల్ 1 ప్రీ ఫైనల్ 2 అన్ని కంపేర్ చేసుకుంటే రిజల్ట్ చూస్తున్నాం. కాబట్టి ఈ ఎగ్జామినేషన్స్ ఏదైతే యాన్యువల్ ఎగ్జామినేషన్స్కు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ చేయకోకుండా, హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్